ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాల్టితో ప్రభాకర్ రావు విచారణ ముగియనుంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో 2 వారాల పాటు సెట్ ప్రభాకర్ రావును విచారిస్తుంది. ఈ విచారణలో ప్రభాకర్ రావు నుంచి కీలకమైన సమాచారం రాబట్టిన సెట్ రాజకీయ నేతల పాత్రలపై ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. ప్రభాకర్ రావు సహా ఫోన్ ట్యాపింగ్ తో సంబంధం ఉన్న అధికారులు, రాజకీయ పార్టీల నేతలకు సంబంధించిన కీలకమైన ఆధారాలు పెన్ డ్రైవ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ కేసులో పెన్ డ్రైవ్ కీలకమైన ఆధారంగా మారబోతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. జమీమా, తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఈరోజు చివరి రోజు ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణ అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పటివరకు కూడా 2 వారాల పాటు ప్రభాకర్ రావును సిట్ అధికారులు పూర్తిగా విచారించారు. అయితే మొదటి వారంలోని ప్రభాకర్ రావు ఇటు పోలీసులకు ఏదైతే ఎటువంటి సహకారం అయితే అందించలేదు. ముఖ్యంగా ఇటు సిట్ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా మాట దాటవేస్తూ కూడా సమాధానాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇటు ప్రభుత్వం కూడా ప్రత్యేకంగా మరొక సిట్ బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ కమిషనర్గా ఉన్న సజ్జనర్ నేతృత్వంలోని ఒక కొత్త టీం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో ఇటు గతంలో ఏదైతే ఈ టీంలో ఉన్న వాళ్ళు, అంటే గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు వేరే పోస్టింగ్లో ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకుంటూ కూడా ఒక సిట్ అధికారులు మరొక టీంని ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మరొకసారి అంటే ఈ మొదటి వారంలోని ప్రభాకర్ ఎటువంటిగా సహకరించకపోవడంతో ఇప్పుడు అధికారులందరూ కూడా ఏదైతే మరొక సిట్ బృందాన్ని ఏర్పాటు చేసుకుని మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రభాకర్ రావుని అయితే విచారించారు. అయితే ఈ విచారణలోని ప్రభాకర్ రావు చాలా కీలకమైన విషయాలు చెప్పినట్లయితే తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఏదైతే ఒక పెన్ డ్రైవ్ను కూడా పోలీసులు అయితే సంపాదించారు. ఈ పెన్ డ్రైవ్లోని ముఖ్యంగా ఇటు రాజకీయ నాయకుల ఫోన్ నెంబర్లతో పాటు బడా వ్యాపార వ్యక్తులు, జర్నలిస్టులు, అలాగే హైకోర్టు జడ్జిలు, అలాగే కీలకమైన లాయర్లు ఫోన్ నెంబర్లు, వాళ్ళ డేటా మొత్తం కూడా ఈ పెన్ డ్రైవ్లో ఉన్నట్లు కూడా ఇప్పటికే పోలీసు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ డేటా మొత్తం కూడా ఇటు ప్రభాకర్ రావు ముందుంచి కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అయితే ఈరోజు చివరి రోజు విచారణ కాబట్టి అంటే ఈరోజు మొత్తం కూడా ప్రభాకర్ రావుని కీలకంగా విచారించనున్నారు. అయితే ఇప్పటికే చాలా కీలకమైన సమాచారాన్ని ప్రభాకర్ రావు దగ్గర నుంచి రాబట్టారు కాబట్టి ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం కూడా ప్రస్తుతం అంటే ఈ గతంలో రాజకీయవేత్తలు ఎవరైనా సరే ఒత్తిడి చేసి ఈ ఫోన్ ట్యాపింగ్ చేయించారనే దానిపై విచారణ కొనసాగింది. అలాగే కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధించిన విషయాలు కూడా ఇటు ప్రభాకర్ రావుని అడిగి తెలుసుకున్నారు. అయితే గతంలో అంటే ఎస్ఐబి చీఫ్గా ఉన్న సమయంలోని వాళ్ళు ఏ ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారు, ఎక్కడి నుంచి ట్యాప్ చేశారు, అలాగే ప్రభాకర్ రావుకి ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఈ ఫోన్ ట్యాపింగ్ చేయమని. అయితే ఆ నెంబర్లన్నీ కూడా మావోయిస్ట్ లిస్టులో పెట్టి ఆ నెంబర్లు ట్యాప్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఈ లిస్టులో పెట్టి ఎందుకు ట్యాప్ చేశారనే దానిపై విచారణ అయితే కొనసాగింది. అయితే ఇటు ప్రభాకర్ రావుతో అంటే గతంలో ఏదైతే ప్రణీత్ రావు ఏదైతే ఈ ప్రభాకర్ రావు టీంలో ఒక మెంబర్ అయి ఉండి అలాగే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఎప్పుడైతే మొదలైందో వెంటనే అప్పుడు ఆధారాలన్నీ కూడా ధ్వంసం చేసేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు అయితే చేశారు. ముఖ్యంగా హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారు, అలాగే ఇటు డాక్యుమెంట్స్ అన్నీ కూడా ధ్వంసం చేశారు. అయితే ఇప్పుడు ఒక కీలకమైన ఒక పెన్ డ్రైవ్ మాత్రం వాళ్ళు ధ్వంసం చేయలేదు, అది పోలీసులకు అయితే చిక్కింది. అయితే దాంట్లో చాలా కీలకమైన డేటా ఉన్న నేపథ్యంలోని ప్రస్తుతం ఈ కేసులోని ఆ పెన్ డ్రైవ్ ఒకటే చాలా కీలకంగా మారనుంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులకి ఈ పెన్ డ్రైవ్ దొరకడంతో కూడా దీనికి సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఈరోజు విచారణ పూర్తయిన తర్వాత ఈ మొత్తం ఈ 2 వారాల పాటు జరిగిన విచారణ మొత్తం కూడా ఒక ఫైల్ రూపంలోనే మరొకసారి సుప్రీంకోర్టుకి అయితే అందజేయనున్నారు. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ఇచ్చిన కీలక సమాచారం మేరకు ముఖ్యంగా ఇప్పుడు అంటే గతంలో ఉన్న రాజకీయవేత్తల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. అయితే ఇందులో ప్రధానంగా అంటే గత 10 ఏళ్లలో అంటే ముందుగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్న సమయంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించుకున్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతల పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం అవుతుంది. వాళ్ళకి నోటీసులు సర్వ్ చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా ఇప్పటికే ప్రభాకర్ రావు అంటే గతంలో విచారణకు సహకరించకపోయినా ఇప్పుడు తాజాగా విచారణలో మాత్రం చాలా కీలకమైన విషయాలు చెప్పాడు. అయితే ఇప్పుడు దీని ఆధారంగా పోలీసులు మరొకసారి రాజకీయ నాయకులకి నోటీసులు ఇచ్చే అవకాశం అవుతుంది, వాళ్ళు విచారించే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.